హలో నమస్తే అందరూ ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. నేను మీ వరంగల్ బైక్ పెట్టేసి తోలు నుంచి మహబాద్ వెళ్ళే ప్రధాన రహదారి పైన మడపల్లి గ్రామం దగ్గర ఈ రోడ్డు పైన అయితే పెద్ద గుంత అయితే పడింది. మరి నిత్యం బతుకు జీవుడా అంటూ ఎంతోమంది అయితే ఈ రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఉంటారు. వారి వారి నిత్య అవసరాల గురించి ఎంతోమంది అయితే ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి మహబాద్ కూడా వెళ్తూ ఉంటారు. తొర్రూరు నుంచి అటు చుట్టుపక్కల గ్రామాల నుంచి. మరి ఈ గుంతల్లో అయితే పడి ప్రమాదం అయితే జరిగే అవకాశం అయితే ఉంది. మరి ఎక్కువ అయితే ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పడే ప్రమాదం కూడా ఎక్కువ కనపడుతూ ఉంది. మరి ఇలాంటి గుంతలు మీకు ఎక్కడైనా కనపడినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసే విధంగా మీ యొక్క ఫోన్ ద్వారా కానీ ఇలాంటివి సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వానికి తెలిసే విధంగా కొంచెం మీరు కూడా మీ వంతు కృషిగా ఇలాంటివి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ, మరి ఈ గురువు గారితో నేనైతే ఈ రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో చూసి ఆగి మరి ఈ గుంత గురించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది. మరి గురువు గారు నేను ఇద్దరం కలిసి కూడా పక్కన ఉన్నటువంటి చెట్ల కొమ్మలు అయితే తీసుకొని వచ్చిపోయే వెహికల్స్కి కనపడే విధంగా ఇక్కడ గుంత ఉందని తెలిసే విధంగా చెట్ల కొమ్మలు అయితే వేసి మేమైతే ఈ ఒక్కరోజు మా వంతు కృషిగా మరి ఇది అంతే చేయడం అయితే జరుగుతూ ఉంది. మరి మీరు కూడా ఎక్కడైనా రహదారుల పైన ఇలాంటి గుంతలు ఉంటే మీరు కూడా ఇలా చేసి ప్రమాద బారి నుంచి రక్షణ పొందే విధంగా మీరైతే కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని గురువుగారి సమక్షంలో నేనైతే అందరికీ తెలిసే విధంగా సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మన వంతు కృషిగా ఇలాంటివి ఎన్నో ఇంకా ప్రమాదాల బారి నుంచి తప్పించుకునే విధంగా చేయాలని అయితే కోరుకుంటూ ఉన్నాను. పూర్వం అయితే గ్యాంగ్మెన్స్ ఉండేది. మరి వాళ్ళు ఎక్కడైతే రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయో అక్కడైతే మరమ్మతులు చేపట్టేవారు. ఇప్పుడైతే ఆర్ఎండ్బిలో గ్యాంగ్మెన్స్ అయితే లేరు. మరి ఆర్ఎండ్బి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఒక్కరిద్దరికి గాయాలు కావాలన్నా లేదా ప్రాణం పోవాలన్నా మరి అప్పుడు ఇలాంటి మరమ్మతులు ఏమైనా చేపడతారా? మరి ఆర్ఎండ్బి వాళ్ళనైతే మనం ఈ వీడియో చేరే వరకు షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్. మరి ఇట్లాంటివి కూడా మీకు ఎవరికైనా కనబడితే ఖచ్చితంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.